మహబూబ్నగర్ జిల్లా అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉందని గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వారు కొత్త యూనివర్సిటీలు మంజూరు చేసినప్పుడు మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లాలో కలిపి ఒక్క యూనివర్సిటీ మంజూరు చేస్తే మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు అందరం కూడా మమ్మల్ని నల్గొండ యూనివర్సిటీతో లింక్ చేయకుండా మహబూబ్నగర్కు అక్షరాస్యత దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త యూనివర్సిటీ ఇవ్వమని వారికి నచ్చజెప్పి పాలమూరు యూనివర్సిటీని మంజూరు చేయించుకోవడం జరిగినది. అలాంటి పాలమూరు యూనివర్సిటీకి టీఆర్ఎస్ ప్రభుత్వము పోయిన సంవత్సరం కేవలం 8 కోట్ల రూపాయలు మాత్రమే వారు బడ్జెట్లో మంజూరు చేయడం జరిగినది. అదే నల్గొండలో ఉండేటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి 23 కోట్ల రూపాయలు, నిజామాబాద్లో ఉండే తెలంగాణ యూనివర్సిటీకి, కరీంనగర్లో ఉండే శాతవాహన యూనివర్సిటీకి 20 నుంచి 23 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగినది. మళ్ళా తక్కువ అక్షరాస్యత ఉండేటువంటి పాలమూరు యూనివర్సిటీకి మిగతా యూనివర్సిటీల కన్నా ఎక్కువ డబ్బు కేటాయించాల్సింది పోయి చాలా తక్కువ డబ్బు కేటాయించడం ఈ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ వెనుకబడిన పాలమూరు జిల్లాను చూస్తూ ఉందో దీన్ని ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. కనీసం ఈ సంవత్సరం అయినా పోయిన సంవత్సరం జరిగినటువంటి అన్యాయం పునరావృతం కాకుండా ఈ సంవత్సరం కనీసం ఒక 50 కోట్ల రూపాయలు పాలమూరు యూనివర్సిటీకి కేటాయించమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే వైశాల్యంలో జనాభాలో పెద్ద జిల్లా తెలంగాణలోనే మహబూబ్నగర్ జిల్లా. అలాంటి బీద ప్రజలు ఉండేటువంటి ఈ జిల్లాలో బీద విద్యార్థులకు చదువు అందించడానికి ఏర్పాటు చేసిన యూనివర్సిటీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మిగతా యూనివర్సిటీస్ కన్నా ఎక్కువ డబ్బు కేటాయించాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు గవర్నమెంట్ స్కూల్స్లలో పనిచేసే ఉపాధ్యాయుల కన్నా జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ రిజల్ట్స్ కనుక మనం పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్ కన్నా రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే విద్యార్థులు చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే జీతాలు తక్కువ, రిజల్ట్ ఎక్కువ మనం సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక పక్క జీతాలు తక్కువ ఇస్తూ ఇంకో పక్క ఇంక్రిమెంట్స్ కూడా ఈ సోషల్ వెల్ఫేర్ టీచర్స్కి కట్ చేయడం జరుగుతూ ఉంది. కారణం ఏమంటే ఎక్కడైతే రిజల్ట్ సరిగా రావడం లేదో దాదాపుగా గత ఈ 2 సంవత్సరాల్లో 350 మంది టీచర్లకు 1 నుంచి 8 ఇంక్రిమెంట్స్ కట్ చేయడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవంగా ఇంక్రిమెంట్స్ అనేటివి సీనియారిటీ ప్రకారంగా 1 సంవత్సరం పూర్తి అయితే దాని తర్వాత 2వ సంవత్సరం పూర్తి అయితే సంవత్సరానికి ఓ ఇంక్రిమెంట్ పెరిగేటువంటి ఆనవాయితీ మనం ప్రభుత్వం డిపార్ట్మెంట్స్లలో మనం చూస్తాం. కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇలాంటి పెరిగినటువంటి ఇంక్రిమెంట్స్ని రిజల్ట్స్ పేరుతో ఓ పక్క జీతాలు తక్కువ ఇస్తూ ఇంక్రిమెంట్స్ కూడా కట్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని సాధ్యమైన తొందరగా సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కోరుతూ మళ్ళా ఒక్కసారి ఈ పాలమూరు యూనివర్సిటీకి పెద్ద జిల్లా, ఎక్కువ మంది బీద విద్యార్థులు ఉండే జిల్లాకు కనీసం ఒక 50 కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీ కేటాయించమని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను మీడియా పాయింట్ నుంచి.